గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. నిన్నటి లైవ్ క్లాస్కి కంటిన్యూ క్లాస్ ఈరోజు. నిన్న 280 ప్రశ్న వరకు మీరు కమెంట్ రూపంలో సమాధానం తెలియజేశారు. దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏందనేది కూడా నేను చెప్పిన. ఈరోజు ఈ వీడియోలో 281 ప్రశ్న నుంచి 320 ప్రశ్న వరకు క్వశ్చను ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి మిత్రుడు కూడా ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. శ్రావణి హాయ్, అట్లనే కనీషా బేగం హాయ్. కనీషా బేగం. రత్నవుడు గుడ్ ఈవినింగ్. రత్న గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేసే ప్రయత్నం చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. గుడ్ ఈవినింగ్ చిన్ను. ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేస్తే దానికి కమెంట్, ప్రతి క్వశ్చన్ కమెంట్ చేసిరు చిన్ను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. అంబిక హలో సార్ హాయ్. అంబిక హాయ్. వెరీ గుడ్ ఆన్సర్. హాయ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీథింగ్. భానుత్ రేఖ గుడ్ ఈవినింగ్. రేఖ గారు గుడ్ ఈవినింగ్. సుమలత గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సుమలత. రెండు 281 ప్రశ్న నుంచి 320 ప్రశ్న వరకు ప్రతి ప్రశ్నకు కూడా మీరు కమెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి. మీరు తెలియజేసిన సమాధానం, ఆ కమెంట్ రూపంలో తెలియజేసిన సమాధానం కరెక్టా కాదనేది నేను రైట్ ఆన్సర్ని నేను చెప్తా. అవి ఎన్ని రాంగ్ ఆన్సర్స్ మీరు చేసిరో 320 తర్వాత మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి, ఎక్కడ కూడా మిస్ కాకుండా. 281 ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా, మీ టైం వేస్ట్ చేయకుండా కంటిన్యూగా ఉంటుంది వీడియో. సో ఖచ్చితంగా అయితే మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. 281 ప్రశ్న. ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా. ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1952, 1972, 1973, 1985. క్వశ్చన్ను 2 సార్లు రిపీట్ చేస్తా. సో అంతలోపల మీరు ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 1973 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 282 ప్రశ్న. సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? క్వశ్చన్ మళ్ళొకసారి. సత్కోషియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? అసోం, ఒడిషా, కర్ణాటక, రాజస్థాన్. ఒడిషా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 283 ప్రశ్న. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఉన్న గహిర్మతా బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఉన్న గహిర్మాతా బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఒడిషా. వెరీ గుడ్ ఆన్సర్. ఇక్కడ ఒడిషా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అందరూ కూడా ప్రతి క్వశ్చన్కి కమెంట్ రూపంలో తెలియజేయండి ఆన్సర్ని. చివరిలో 320 క్వశ్చన్ తర్వాత మీతో ఖచ్చితంగా మాట్లాడతా. మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ని కమెంట్ చేయగలిగిరో నేను అడుగుతా ఫ్రెండ్స్, అందరిని కూడా గమనిస్తా ఉన్నా. 284 ప్రశ్న. భారత్లో
ఆపరేషన్ క్రొకడైల్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. భారత్లో ఆపరేషన్ క్రొకడైల్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1972, 1973, 1975, 1985. 1975 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 285. మన దేశంలో మొసళ్ళ సంరక్షణకు క్రొకడైల్ బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? భారతదేశంలో మొసళ్ళ సంరక్షణకు క్రొకడైల్ బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? కోల్కతా, విశాఖపట్నం, ముంబై, చెన్నై. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి చెన్నై అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 286 ప్రశ్న. సంజయ్ దుబ్రీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? క్వశ్చన్ మళ్ళొకసారి. సంజయ్ దుబ్రీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు, మధ్యప్రదేశ్, న్యూఢిల్లీ, కర్ణాటక. 286 ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయాలి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ 287 ప్రశ్న. 11వ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును ఎక్కడ నిర్వహించారు? 11వ ప్రపంచ జీవ వైవిధ్య సదస్సును ఎక్కడ నిర్వహించారు? కాన్కూన్, ఢిల్లీ, హైదరాబాద్, కౌలాలంపూర్. ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. మిత్రులు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే 100% వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హైదరాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి. 288 ప్రశ్న. ఆసియా సింహాలకు ఆవాసమైన గిర్ జంతు సంరక్షణ కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది? ఆసియా సింహాలకు ఆవాసమైన గిర్ జంతు సంరక్షణ కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది? జునాగఢ్, భావనగర్, గాంధీనగర్, కాంబే. కొంతమంది డైరెక్ట్ ఆప్షన్ పెడతా ఉన్నారు, అట్లా పెట్టకండి. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి పెట్టండి, అందరికి కూడా అర్థమవుతుంది. చాలామంది రెగ్యులర్గా లైవ్కి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులు. జూనాగఢ్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 289 ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? 1. ఏనుగులకు సంబంధించిన ప్రాజెక్ట్ ఆఫ్ ఎలిఫెంట్ 1992లో ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రకారం ఏనుగులు ఉండే ప్రాంతాన్ని గ్రీన్, ఎల్లో, రెడ్ 3 ప్రాంతాలుగా విభజించారు. 3వది భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ఆపరేషన్ కార్బెట్ సీ టర్టిల్ అనే కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు. ఈ 4 ఆప్షన్స్లో సరికానిదేది? అందరూ కూడా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో అతివేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ఇది సరికానిది. నెక్స్ట్ 290వ ప్రశ్న. రాజాజీ కార్బెట్ ఏనుగుల రిజర్వులు ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? ఇదే క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేసేవండి. రాజాజీ కార్బెట్ ఏనుగుల రిజర్వులు ఏ రాష్ట్రాల్లో విస్తరించున్నాయి? ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అండ్ 4th ఆప్షన్ ఉత్తరాఖండ్. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కాదు. నెక్స్ట్ 291 ప్రశ్న.